ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో అన్యాయం జరుగుతోందని, బీజేపీ ఏకపక్షంగా పరిపాలన చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు గాలిలో మేడలు కడుతున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని దుయ్యబట్టారు. మతపరమైన విభజన ఈ దేశాన్ని మతం పేరుతో అనేక వేల సంవత్సరాల నుంచి సాంస్కృతికంగాను సైద్ధాంతికంగాను అలాగే కుల మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా అన్ని భాషలు అన్ని ప్రాంతాలు కలిసి ఒక మాలలాగా ఉండేటువంటి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మాలలో పువ్వులను తుంచినట్టుగా తుంచడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అందమైన పేర్లు అనేకం పెడుతుంది. పెట్టే క్రమంలో అనేక మందిని రెచ్చగొట్టి వేర్వేరు పేరుతో మతం అనే పేరు తగిలించి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఆ మధ్య మనం చూసాం, పౌర హక్కుల పౌరసత్వం చట్టం ఒకటి బలవంతాన్ని రుద్దడానికి ప్రయత్నం చేశారు. అలాగే 370 ఆర్టికల్ కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తి రద్దు, అదేవిధంగా ముస్లింలకు సంబంధించి వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా తలాక్ పేరు త్రిపుల్ తలాక్, ఇంకా అనేకం వాళ్ళ పర్సనల్ లా అనే దాన్ని తీసి వాళ్ళ ఉమ్మడి సివిల్ కోడ్ కింద దానికి ప్రయత్నాలు. అదేవిధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలపైన దాన్ని ఇవాళ మరీ నిస్సిగ్గుగా ఒక బరి తెగించి మరి ఇవాళ బలం ఉంది కదా అని మందబలంతో చట్టం చేయటం, ఇవన్నీ ఇటువంటివి చేస్తూ ఉంది బీజేపీ.